హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లక్ష్మీరెడ్డి ఛానల్. ఈరోజు మీ ముందుగా ఒక చిన్ని మినీ వ్లాగ్తో వచ్చేసానండి. వరలక్ష్మి వ్రతం పార్ట్ 3. ఇది వచ్చేసేసి మీషోలోనే ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నాకు ప్రాబ్లం వచ్చేసేసి పువ్వులు అనేవి అంత ఎక్కువగా దొరకవు ఇక్కడ. అయితే వరలక్ష్మి వ్రతంకి డెకరేషన్ అనేది ఎలా చేయాలి, అమ్మవారికి అంటేనే అలంకరణ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి అని ఆలోచిస్తే, సో రియల్ ఫ్లవర్స్ లేకపోతేనే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా డెకరేట్ చేసుకోవచ్చు కదా అనే ఐడియా వచ్చింది. వెంటనే ఇంకా మీషో యాప్ ఓపెన్ చేసి ఈ బంతిపూలు అనేది చూశాను. సో మన బడ్జెట్ తగ్గట్టు ఉందన్నమాట. సో ఇది ఏంటంటే ఎక్కువ బరువు పెట్టినట్టున్నారేమో, ఫ్లవర్స్ అనేవి అలా ఫ్లాట్ అయిపోయినాయి, అందుకని చెప్పి దాన్ని అలా సెర్చ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను ఆర్డర్ పెట్టింది ఏంటంటే 10 పీసెస్ అనమాట. 10 పీసెస్ అండ్ బాగుంది, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. అండ్ ఫ్లవర్స్ లేని చోట ఈజీగా ఇవి పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చితే కనుక అండ్ మీకు కూడా కావాలి అంటే కనుక కామెంట్లో మాత్రం తప్పకుండా లింక్ అని చెప్పి టైప్ చేయండి. ఇంతకీ ఈ ప్రోడక్ట్ అనేది మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అండ్ ఇంకా ఏమైనా డెకరేషన్కి ఐడియాస్ ఉంటే కనుక షేర్ చేయండి ప్లీజ్. నాకైతే కనుక ఇది ఫస్ట్ టైం నేను మా అత్తగారు లేకుండా ఈ వ్రతం అనేది చేసుకుంటున్నాను పెళ్ళైన తర్వాత. సో నాకు తెలియదు ఎలా చేయాలో ఏంటి అనేది కూడా, ఇప్పుడు అన్నీ నేర్చుకుంటున్నాను. మీకు తెలిస్తే కనుక కొద్దిగా చెప్పరా ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్.